హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చిన్న సమస్య, పెద్ద సమస్య, మన వాళ్ళ సమస్య లేదంటే ప్రత్యర్థుల సమస్య అని లేదు. ఏ సమస్య అయినా సరే ఆయన దృష్టికి వచ్చిందనంటే, ఆయన స్పందించే తీరు ఎలా ఉంటదనంటే, వెంటనే కూడా సమస్య తీరిపోవాలి అనే విధంగా ఆయన వ్యవహరించడం జరుగుద్ది. రీసెంట్‌గా ఏప్రిల్ 7వ తారీఖు, ఏప్రిల్ 8వ తారీఖున ఆయన గిరిజన ప్రాంత ప్రజల కోసం, అక్కడ అభివృద్ధి పనుల కోసం పెద్దపాడు అనే గ్రామాన్ని ముఖ్యంగా ఆయన పర్యటించడం జరిగింది. అక్కడ ఆ కొండ ప్రాంతాల్లో ఆయన నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన శంకుస్థాపనల పనులు చేయడం అయితే జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం, కొన్ని కొన్ని సమస్యలు ముఖ్యంగా నీటి సమస్యలు గానీ, రోడ్డు సమస్యలు గానీ, ఇంకా వేరే వేరే సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారులు నడుపుతునేటప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో నడిచేటప్పుడు ఒక రకంగా వాళ్ళందరికీ కూడా పాదరక్షకాలు లేవు. అంటే ఎవరికీ కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. కనీసం ఆయన గుర్తించిన విషయం ఆయన వెనకాలుండే అధికారులు కానీ, లేదనంటే ముఖ్యంగా అక్కడున్న గ్రామస్తులు కూడా తెలీదు. ఆయన చూసారు, అబ్జర్వ్ చేశారు, వెళ్ళిపోయారు. తాజాగా చూసుకుంటే నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదపాడు గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎవరెవరికి చెప్పులు లేవని చెప్పి తన కింద పనిచేసే అధికారులు అంటే డిప్యూటీ సీఎం గారి పేషీలో పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరితో కూడా మాట్లాడి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి చెప్పులు లేవు, వాళ్ళ సైజులు ఏంటనేటట్టు ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది. ఇలా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పంపించడం జరిగింది. వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో నిన్న కాక మొన్న దాదాపుగా 345 మందికి చెప్పులు కొని, తన సొంత డబ్బులతో కొని ఆ గ్రామానికి పంపించి దగ్గరుండి కూడా అధికారులు ముఖ్యంగా ఉపాధి హామీ పనుల్లో చేసిన అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా అక్కడ పంపి, అంటే పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ముఖ్యంగా నాయకులు అక్కడ పంపి ఆ గ్రామంలో ఉన్న పేద ప్రజలు అంటే గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. ఇది చెప్పుకోవడానికి చిన్న విషయమే. కానీ వాళ్ళకి అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్సే చెప్పులు లేకపోతే సాధారణంగా రోడ్డు మీద కానీ, కనీసం ఇంట్లో నుంచి కాళ్ళు కూడా బయటకి పెట్టం. అలాంటిది ఒక కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా అటువంటి అటవీ ప్రాంతాల్లో ఎన్నో ముళ్ళులు, రాళ్ళు, రప్పలు ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు చెప్పులు లేకుండా ఏళ్ల తరబడి తిరగడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఆ గిరిజన ప్రాంతాలకి కనీసం 70 ఏళ్ల నుంచి కూడా మినిమంలో మినిమం మౌలిక సదుపాయాలనేవి లేవు. అంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు సదుపాయాలు కానీ, ముఖ్యంగా మంచినీటి సదుపాయాలతో సహా ఎటువంటి సదుపాయాలనేవి వాళ్ళకి లేవు. మరి అటువంటి ప్రజలు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా లేవు వాళ్ళకి. మరి అటువంటి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పులను పరిచయం చేశారు. అంటే కాళ్ళకి చెప్పులేసుకునే విధానాన్ని వాళ్ళకి అలవాటు చేయడం జరిగింది. అంటే మేబీ ఎవరో వందలో ఒకలో ఇద్దరో యేసుకొని ఉండొచ్చేమో గానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ పెదపాడు గ్రామంలో ఉన్న గిరిజన ప్రజలందరికీ కూడా చెప్పులు పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో చెప్పుకోవడానికి చాలా చిన్న విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా గొప్ప విషయం అన్నట్టు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా మంచి పని చేశారని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రశంసలైతే వెల్లువెత్తుతున్నాయి. ఎందుకనంటే గిరిజన ప్రాంత ప్రజలకి చిన్నది చేసినా గానీ వాళ్ళకి మంచి. ఎందుకనంటే ఎప్పుడూ చూడంది వాళ్ళు కొత్తగా చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి చాలా అద్భుతం. సోషల్ మీడియా కానీ, మీడియా అంతా గానీ పవన్ కళ్యాణ్ గారు పలానా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంపిణీ కార్యక్రమం చేశారని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పి ఈరోజు బయటకు తీసుకొచ్చింది కూడా మీడియా అంతా కూడా వాళ్ళ చుట్టూ కూడా తిరగడానికి కారణం వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడం, వాళ్ళ దగ్గరికెళ్ళి మైక్ పెట్టించి మీ కష్టాలేంటి, మీకు ఏమేమి సదుపాయాలు కావాలి, అసలు మీకు ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నారు. గతంలో కనీసం గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారన్న విషయం కూడా చాలామందికి తెలీదు. పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్యనైనా సరే చాలా స్పీడ్‌గా స్పందిస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అవ్వకపోయినా గానీ, ఆయన సొంత డబ్బులతోనైనా చేత్తారు. ఆల్రెడీ మొన్న మనం చూసాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రామానికి చెంది, ఆ గ్రామంలో కూడా మొన్న ఉగాది రోజు చాలా మంది కూడా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. ఇలా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలకి
కొంతవరకు కూడా అభివృద్ధి అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అందించుకురావడం జరుగుతుంది. గతంలో చీరలు పంచారు. ఇప్పుడు చెప్పుల కార్యక్రమం చేశారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా గిరిజన ప్రాంతాలకి ఏమేం చేస్తారని మనమైతే చూడాలి. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 2018లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలకి అభివృద్ధి చేసి చూపెడతాను. అది నా బాధ్యత అని చెప్పారు. ఈరోజు ఒక్కొక్కటి కూడా వాళ్ళకి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. రోడ్లు వేస్తున్నారు. ముఖ్యంగా మంచినీటి సదుపాయాలనేవి కల్పిస్తున్నారు. కరెంటు సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇంకా అవి కాకుండా సొంతంగా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో చెప్పులు గానీ, చీరలు గానీ ఇలాంటివి కొన్ని వాళ్ళకి మౌలిక సదుపాయాల కింద కల్పించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారైతే గిరిజన ప్రాంత ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు దేవుళ్ళలా కనిపిస్తున్నారని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పొచ్చు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల కోసం ఎటువంటి అభివృద్ధి చేస్తారనేది మనమైతే ఎదురు చూడాలి.